ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఈ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు అన్నీ కూడా వివరంగా ఈరోజు ఈ వీడియోలో తెలుస్తుంది. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుని నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, సుఖ సంతోషాలు వెళ్ళవిరుస్తాయి. భక్తుల నమ్మకం. అలానే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం నాడు వస్తుంది. కృష్ణపక్షం చతుర్దశి తేదీ 2025 ఫిబ్రవరి 26 ఉదయం 11 గంటల 8 నిమిషాల ప్రారంభమై 2025 ఫిబ్రవరి 27 ఉదయం 8 గంటల 54 నిమిషాలకు ముగుస్తుంది. మహాశివరాత్రి రోజున నిషిద్ధ కాలానికి పూజకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అందువలన మహాశివరాత్రి 2025 ఫిబ్రవరి 26న జరుపుకుంటున్నారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు. శివరాత్రి రోజున బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి 2 గంటల ముందుగానే నిద్ర లేవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెలుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది. స్నానం చేసాక పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టుకోవాలి. పూజ గదిలో ముగ్గు పెట్టి పూలు చల్లాలి. శివుడు పటాలు, లింగాకార ప్రతిమలను నీటితో కడిగి గంధం పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు ప్రతి తెలుపు రంగులో పూలతో శివుడుకు అర్పించాలి. అరటి పండ్లు, జామకాయలతో పాటుగా పొంగలి నైవేద్యంగా పెట్టుకోవాలి. మహాశివరాత్రి నాడు బ్రహ్మచర్య ముఖ్యంగా పాటించండి. పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి మంత్రాలు జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఆ రోజంతా కూడా నిష్ఠతో ఉపవాసం ఉండి శివపురాణం, శివ ఆరాధన చేస్తే మరో జన్మ లేక మోక్షాన్ని పొందుతారు అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. శివరాత్రి సాయంత్రం ఆ రోజున 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు జాగరణ ఉండి శివుని అలాగే శివరాత్రి రోజు కైలాసం దానం కూడా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేష్టకరం. అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో కూడా చూసుకోండి. ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుని సలహాల మేరకు ఉపవాసం ఉండడం మంచిది. ఇక ఉపవాసం చేసేవారు పాలు ఉత్పత్తులు, మొక్కజొన్న, పండు వంటి కొన్ని ఆహారాలు తీసుకోవచ్చు. అయితే సూర్యాస్తమయం శివరాత్రి రోజు జాగరణ చేసే సమయంలో ఎలాంటి ఆహారం సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి. అలానే కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే కనుక అక్కడే ఆరాధించుకోవచ్చు. శివయ్యకు పాల ఉత్పత్తులు అంటే ఇష్టమని చెప్తూ ఉంటారు. కాబట్టి మహాశివరాత్రి రోజున పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. పూలు, పండ్లు, బిల్వపత్ర, చందనాన్ని పరమశివుడికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా కూడా శివమంత్రాలు పఠిస్తూ ఉండాలి. అందులో అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైన ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుణ్ణి పూజించుకోవాలి. మహాశివరాత్రి రోజున నెయ్యితో అలానే ఇంట్లో ఏ రకమైన సమస్యలు లేదా ప్రతికూలత కాకుండా అది కూడా నెయ్యి ఈ మహాశివరాత్రి ఇబ్బందులన్నీ కూడా దూరం చేస్తూ అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలతో దానం చేస్తే బలహీనత చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం. మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులు దానం చేయండి. నల్ల నువ్వులు దానం వాయిదా పడుతున్న పనులన్నీ కూడా సంతోషిస్తారు. మహాశివరాత్రి కూడా మీకు పేదవారికి బట్టలు ఈ రోజున నువ్వులు జీవితంలో చాలా సంక్షోభం కూడా తొలగిపోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. శివుడు అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మహాశివరాత్రి రోజున
శివుని పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శేషకరం. తేనెతో అభిషేకం చేయడం వల్ల భక్తులు జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. శివరాత్రి రోజున పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ కూడా నశించిపోతాయి. శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది. జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు. శివుడికి పూజ చేసే సమయంలో ఓం పార్వతీ ప్రతయేహో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దేనికి లోటే ఉండదు. శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం. ఈరోజు బిల్వపత్రం, పూలు, పళ్ళు, పాలు, చందనం సమర్పించాలి. ఇలా చేస్తే గనక మీరు పూజ చేసే వారి మీద శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. శివుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు అంటారు. శివరాత్రి రోజున నిరుపేదలకు, పేదవారికి సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి పాలు, పండ్లు, పుష్పాలు, ధాన్యాలు, బియ్యం వంటి నిత్య అవసరాలు దానం చేయాలి. ఇలా చేస్తే మీ జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్న వాళ్ళు ఇలా పేదవారికి దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి అనేది లభిస్తుందట. మహాశివరాత్రి రోజున బొటనవేలికి మించిన ఒక చిన్న పాదరస శివలింగాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పూజ మందిరంలో ప్రతిష్టాపన చేసుకోండి. శివరాత్రితో మొదలుపెట్టి ప్రతిరోజు దీన్ని పూజించండి. ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉండే దారిద్ర్యం పూర్తిగా పోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఈ నివారణతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి కూడా పెరుగుతుంది. జీవితంలో ఆర్థిక కొరత మీకు సంభవించదు. అసలు మహాశివరాత్రి రోజున మీరు బొటనవేలికి మించిన స్ఫటిక లింగాన్ని తీసుకుని వచ్చి ఆరాధించుకోవచ్చు. ఇంటి పూజ మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెరలతో అభిషేకం చేయించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా ఆయన కృపతో భక్తుల కష్టాలను అధిగమించి వచ్చాయని చెప్తారు. అంతేకాకుండా చేపట్టిన పనులు హనుమంతుని శివుడి ఆటంకాలలో సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా ద్వారా ఆ పరమేశ్వరుడు శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిలుచొని పాయసం లేదా నెయ్యిని దానం ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా వారికి మహాలక్ష్మి ప్రత్యేకంగా అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు. అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు. అన్ని పనులలో కూడా విజయాన్ని సాధిస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని తిరిగి పూర్తి చేస్తారు కూడా. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు. అలానే ఇంకొంతమంది వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలి అంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ 11 మట్టి దీపాలు వెలిగించాలి అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు. అలానే మహాశివరాత్రి రోజున అవసరంలో ఉన్న వారికి ఆహారం, ధాన్యాలు కానీ డబ్బు కానీ దానం చేయండి. పేదలకు దానం చేయడం ద్వారా పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి. అంతేకాకుండా అక్షయ పుణ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అని శాస్త్రాలు కూడా ప్రస్తావన ఉంది. కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరను కూడా దానం చేసుకోవచ్చు. జీవితంలో వచ్చే కష్టాలన్నిటి నుంచి కూడా మీరు ఉపశమనం అనేది మీకు లభిస్తుంది. ఇక చేయకూడని పనులు. మహాశివరాత్రి రోజు నల్లని దుస్తులు అస్సలు ధరించకండి. దేవదేవుడికి తులసి ఆకులను కూడా సమర్పించుకోకూడదు. మహాశివరాత్రి రోజున గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. బియ్యం, గోధుమలు లేదా పప్పుతో చేసిన ఆహార పదార్థాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసాహారం తీసుకోకూడదు. అలానే పొగాకు, మద్యానికి కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా శివలింగానికి ఎప్పుడు కూడా కుంకుమను అర్పించుకోకూడదు. శివరాత్రి రోజున మాత్రమే కాదు, సాధారణంగా కూడా కుంకుమను ఎప్పుడు కూడా పెట్టకూడదు.